అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి సంచలనాత్మక తీర్పు ఏంటంటే 2016లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ టీచర్స్ టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిక్రూట్‌మెంట్ చేసింది. అది 24,640 వేకెన్సీస్ ఉంటే 25,753 రిక్రూట్‌మెంట్ చేశారు. ఇందులో అవకతవకలు జరిగాయని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చేసినటువంటి రిక్రూట్‌మెంట్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 50కి విరుద్ధంగా ఉందని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పిచ్చింది. దానిపై వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి 2024 మేలో 7థ్ ఇచ్చినటువంటి ఈ ఈ జడ్జిమెంట్, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పై స్టే విధించారు. స్టే విధిస్తూ దీనిపై అవకతవకలు జరిగాయని కన్ఫర్మ్ చేసుకోవడం కోసమని సిబిఐకు ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో వాదన వినిపిస్తూ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ టీచర్స్ నోటిఫికేషను ఇందులో అవకతవకలు ఏం జరగలేదు, మేము జెన్యూన్‌గా రిక్రూట్‌మెంట్ చేశాము ఇది అని వాళ్ళు కౌంటర్ చేశారు సుప్రీంకోర్టులో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఈ ఈ ఈ ఇచ్చినటువంటి 25,753 నియామకాలు సడెన్‌గా రద్దు చేస్తే ఈ టీచర్స్ యొక్క భవిష్యత్తు ఇదవుతుంది. విద్యా వ్యవస్థ కూడా ప్రెజెంట్ వీళ్ళు రిక్రూట్‌మెంట్ ఆగిపోతే విద్యా వ్యవస్థ స్తబ్దతలోకి వెళ్ళిపోతుంది. సో ఇది చాలా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చేసారు. అఫిడవిట్ ఇస్తూ వాళ్ళ యొక్క వాదనలు వినిపించారు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ గారు. దానిపై వాదోపవాదనలు జరిగిన తర్వాత ఈ రోజు సంచలనాత్మక జడ్జిమెంట్ ఇస్తూ ఇది కూడా ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 విరుద్ధంగా ఉంది, అవకతవకలు జరిగాయి, ఓఎంఆర్ షీట్స్ ఎంప్టీగా ఇచ్చేశారు. నెక్స్ట్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేట్ అయిపోయిన తర్వాత కూడా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ చేశారు అని సిబిఐ దర్యాప్తులో బయటపడింది. సో ఇవన్నీ తీర్పును సంబంధించినటువంటి ధర్మాసనం అన్ని అబ్జర్వ్ చేసి సో ఇందులో కన్ఫర్మ్ చేసేసుకొని ఇది ఆర్టికల్ 14కు, ఆర్టికల్ 16కు విరుద్ధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి రిక్రూట్‌మెంట్ జరిగినటువంటి ప్రాసెస్ అవకతవకలు జరిగినాయని, స్కామ్ జరిగిందని నిర్ధారణ అయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఈ రోజు ఇస్తూ ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తూ వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారో గతంలో 2016లో నోటిఫికేషన్ రిక్రూట్‌మెంట్ వాళ్ళని జాబ్ నుంచి రిమూవ్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఇస్తూ 2016లో జరిగినటువంటి 25,000 మంది మెంబర్స్ ఎంప్లాయీస్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్స్ వీళ్ళు సంబంధించి గతం నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి వీళ్ళ యొక్క వేతనాన్ని మళ్ళీ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు అని ఫైనల్ జడ్జిమెంట్ చెప్తూ వాళ్ళను రిమూవ్ చేసింది. నెక్స్ట్ ఇందులో రిక్రూట్‌మెంట్ అయినటువంటి ఆ ఎంప్లాయీస్ లో కొంతమంది గతంలో వేరే ప్రభుత్వ సర్వీసులు చేస్తే వాళ్ళ సర్వీస్, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వీస్ కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ సర్వీస్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది వర్తిస్తుంది. బట్ ఆ శాలరీ అనేది అప్పటి నుంచి ఇప్పటి నుంచి మధ్య డ్యూరేషన్‌లో ఉన్నటువంటి శాలరీ అనేది వర్తించదని చెప్పింది. ఇంకో జడ్జి ఇందులో వికలాంగులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు నెక్స్ట్ 3 మంత్స్ వరకు 3 మంత్స్ లోపు ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించినటువంటి ప్రాసెస్ మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేయాలని చెప్పేసి ధర్మాసనం తీర్పు ఇస్తూ ఆ వికలాంగులు ఉన్నటువంటి వాళ్ళు కూడా నెక్స్ట్ 3 మంత్స్ వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాసెస్ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రెష్‌గా నోటిఫికేషన్‌లో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి ధర్మాసనం సంచలనాత్మక తీర్పు ఇస్తూ ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్. థ్యాంక్ యూ.